చపాతీలు తింటే బట్టతల వస్తుందా? నిజమా? చూద్దాం. మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో దాదాపు 300 మంది ప్రజలు, అందులో ఎక్కువగా యువతులు, విద్యార్థులు ఒక్కసారిగా ఈ జుట్టు ఊడిపోవడం, బట్టతల రావడం చూసి షాక్ అయ్యారు. అసలు కారణం ఏంటో తెలుసా? కల్తీ గోధుమలట. రోజులు గడుస్తున్నా కొద్దీ జుట్టు రాలిపోవడం ఎక్కువ కావడంతో దాదాపు 15 గ్రామాల ప్రజలు భయంతో వణికిపోయారు. వెంటనే డాక్టర్లు, అధికారులు రంగంలోకి దిగారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ హిమ్మత్రావు భవాస్కర్ స్వయంగా ఈ విషయంపై దర్యాప్తు కూడా చేశారట. ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసిన గోధుమల్లో ప్రమాదకర స్థాయిలో సెలీనియం అనే ఖనిజం ఉందని ఆయన కనుగొన్నారు. సెలీనియం అనేది మన శరీరానికి చాలా తక్కువ మోతాదులో అవసరమయ్యే ఖనిజం. ఇది మన కణాల నష్టాన్ని నివారించడానికి, థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కానీ ఇదే సెలీనియం మోతాదు ఎక్కువైతే మాత్రం సెలినోసిస్ అనే వ్యాధి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే జుట్టు రాలిపోతుంది, గోళ్ళు పెలుసుబారిపోతాయి, చర్మ సమస్యలు వస్తాయి, కడుపు నొప్పి వస్తుంది. అంతేకాదు నరాల బలహీనత కూడా వచ్చే ప్రమాదం ఉంది. గోధుమ నమూనాలను ల్యాబ్లో పరీక్షించగా దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. గోధుమల్లో సెలీనియం సురక్షిత స్థాయి 1.9 మిల్లీగ్రాములు పర్ కేజీకి ఉండాలి. కానీ కల్తీ గోధుమల్లో మాత్రం ఏకంగా 14.52 మిల్లీగ్రాములు ఉంది. అంతేకాదు కడిగిన గోధుమల్లో కూడా 13.61 మిల్లీగ్రాములు ఉందట. అంటే సురక్షిత స్థాయి కంటే దాదాపు 8 రెట్లెక్కువ. ఈ గోధుమలు పంజాబ్ నుంచి వచ్చాయని తేలింది. పంజాబ్లోని హోషియార్పూర్, నవాషార్ జిల్లాల్లో 2000ల ప్రారంభంలో ఇలాంటి సెలీనియం కల్తీ కేసులు నమోదయ్యాయి. దీనికి కారణం అక్కడి నేలల్లో సెలీనియం స్థాయిలు ఎక్కువగా ఉండటమే అని భావిస్తున్నారు. జుట్టు రాలిన చాలా మందిలో జింక్ స్థాయిలు కూడా తక్కువగా ఉన్నాయని వైద్యులు గుర్తించారు. జింక్ కూడా జుట్టు పెరుగుదలకు, ఆరోగ్యానికి చాలా అవసరం. జింక్ తక్కువ ఉండటం వల్ల జుట్టు రాలడం మరింత ఎక్కువైంది. ప్రభుత్వం గోధుమలను పంపిణీ చేసే ముందు సెలీనియం పరీక్షలు తప్పనిసరిగా చేయాలి. ప్రజలు కూడా గోధుమలను శుభ్రంగా కడుక్కోవాలి, సమతుల్య ఆహారం తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.